నా కూతుర్నేమి చేయకు. తను నీతో ఆడుకుంది, నువ్వు తన ప్రాణాలతో ఆడుకోకు. వచ్చాడా లేదా? దేవసేన, 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 కుమార్, 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 సార్ కుమార్, సార్ కొద్ది మొహం మీద నీళ్లు చాలండి సార్. నీళ్లు. కుమార్, కుమార్, ఏమైంది? దేవసేన ఎక్కడా? అయ్యా, ఉన్నట్టుండి ఒక నల్ల కంబళొచ్చి కారు అద్దం మీద పడిందయ్యా. బండి స్కిడ్ అయ్యి చెట్టు గుద్దుకుందయ్యా. ఆ తర్వాత ఏమైందో తెలియలేదయ్యా. నేను స్పృహ తప్పానయ్యా. దేవసేన సార్, ఈ కారులో ఒక పాప కూడా ఉండాలి. ఎవరైనా చూసారా? లేదు సార్, మేము వచ్చేటప్పటికి అతను మాత్రం ఉన్నాడు సార్. ఏమండి, పోలీసులు ఫోన్ చేశారా లేదా? గంగ వద్దని చెప్పినా నేను పంపించి తప్పు చేశాను. హలో, ఏమండి, దేవసేనని చూసారా? తనకేం కాలేదు కదా? దేవసేన వెళ్ళిన కార్ యాక్సిడెంట్ అయింది. గంగ యాక్సిడెంట్ అయిందా? దేవసేనకి ఏమైనా అయిందా? దేవసేనకి ఏమైందో తెలియట్లేదు. తన కారులో కూడా లేదు. కారులో లేకపోతే తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి? తనని ఎవరు తీసుకెళ్ళి ఉంటారండి? నాకు ఆ పరమేశ్వరి మిస్ మీదే అనుమానంగా ఉంది. ఏంటండి మీరు అనేది? మన ఇంటి గుమ్మం ముందు నాన్న ఒక ఫోటోని కాల్చేశారు కదా. ఆ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు పార్వతి. ఆవిడకి నాన్నకి ఏదో ప్రాబ్లం ఉంది. ఆ పార్వతే పరమేశ్వర్ అనే పేరుతో దేవసేనతో పరిచయం పెంచుకుంది. ఆవిడే దేవసేనని తీసుకువెళ్ళి ఉండాలి. నువ్వు కంగారు పడకు, నేను ఎలాగైనా దేవసేనని కనిపెట్టి తీసుకొస్తాను. అరుణ్, చెప్పను. నాన్న ఎక్కడున్నారు? ఆఫీస్లోనే ఉన్నాను. అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. అరుణ్, చెప్పు గంగా. మావయ్య, దేవసేన వెళ్ళిన కారు యాక్సిడెంట్ అయింది మావయ్య. కారులో డ్రైవర్ ఉన్నాడు మావయ్య, కానీ దేవసేన ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు మావయ్య. మీ మీదున్న పగ వల్ల ఆ పార్వతమ్మే దేవసేనని తీసుకెళ్ళుంటుందని నాకు అనుమానంగా ఉంది. దేవసేనకి ఏమైనా అవ్వకముందే మనం తనని కాపాడాలి. దేవసేనకి ఏమైనా అయిందంటే ఆ తర్వాత మీ అబ్బాయితో నేను అన్ని విషయాలు చెప్పేస్తాను. గంగా, మీరింటి వరకు దాచిపెట్టిన రహస్యాలన్నీ ఆయనతో నేను చెప్పేస్తాను. ఆవిడికి మీ మీదున్న పగ వల్ల ఇప్పుడు సమస్యలు మొదలయ్యాయి. దేవసేన కనబడకుండా పోవడానికి అదే అసలైన కారణం. దీన్ని ఇలాగే వదిలిపెట్టకూడదు మావయ్య. ఈ సమస్య పెద్దది కాకముందే కాలచక్రాన్ని తిరిగిచ్చేయడానికి ప్రయత్నం చేయండి. గంగా, నానా, అరుణ్, దేవసేన వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందని గంగ ఫోన్ చేసింది. దేవసేనకి ఏమైంది? తనకేమీ కాకూడదని మీరు అనుకుంటున్నట్టయితే మీకు ఆ పార్వతికి మధ్య ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఆ రోజు ఈ ఇంట్లో ఉన్న పార్వతి ఫోటోని కాల్చేశారు. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఆవిడ మన ఇంటికి వచ్చారు. ఇప్పుడు దేవసేన కనపడడం లేదు. మనకే తెలియకుండా పరమేశ్వర్ అనే పేరుతో ఆవిడ దేవసేనతో పరిచయం పెంచుకుంది. దేవసేనని అడ్డం పెట్టుకొని మీ మీద పగ తీర్చుకోవాలనుకుంటోంది. ఆ
ఆవిడ అనుకున్నది చేయకుండా వదిలిపెట్టదు.